ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, ఏంటమ్మా నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు పెద్దమ్మా. ఇలారా కూర్చో. నీ ఒడిలో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత ప్రశాంతంగా ఉంది. అమ్మ కానీ అమ్మని అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. కానీ ఈ అమ్మ నీకేం చేసిందమ్మా? నీ ప్రేమని గెలిపించలేకపోయాను. నీ మనసుకు నచ్చిన మనిషితో నీ పెళ్లి చేయలేకపోయాను. ఇదే నా స్థానంలో మీ అమ్ముంటే చూస్తూ ఊరుకునేదా? ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రేమని గెలిపించి నిన్ను సీనుని ఒకటి చేసేది కదా. చావు అంచుల వరకు వెళ్ళినా నిన్ను బతికించింది నీ ప్రేమే. అది చూశాక నీ ప్రేమని గెలిపించలేకపోయానే అని నాలో నేను బాధపడని రోజు లేదు. అలా అనుకు పెద్దమ్మా. మా అమ్మ ఉండుంటే ఏం చేసేదో నాకు తెలియదు. కానీ నువ్వు అమ్మ కన్నా ఎక్కువే చేశావు. శ్రీనుని నన్ను ఒక్కటి చేయడానికి ఎప్పుడూ పెదనాన్న మాటకి ఎదురు చెప్పని నువ్వు ఆయనకి తెలియకుండా మా పెళ్లి చేయాలని చూసావు. అంతకంటే ఏం చేయాలి? మా ప్రేమ గెలవకపోవడానికి కారణం నువ్వు కాదు, అత్తయ్య చేసిన మోసం మా ప్రేమని ఓడిపోయేలా చేసింది. ఇంకా దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అందరినీ అర్థం చేసుకునే మనసిచ్చిన దేవుడు నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాడు. ఏం చేస్తాం? అప్పుడప్పుడు ఆ దేవుడు కూడా దయలేని రాతలు రాస్తూ ఉంటాడు. ఆచా లేమ్మా, లే. ఉదయాన్నే మీ పెద్దనాన్న మృత్యుంజయ హోమం జరిపించాలి అన్నారు. పద వెళ్ళి పడుకుందాం. వెళ్ళొచ్చా, వెళ్ళు పడుకో. ఏమండి, ఏంటి జానకి? నా చెల్లెలి బిడ్డని నా బిడ్డలా పెంచుకోవాలని తీసుకొచ్చాను. ఆ బిడ్డని ఈరోజు మన బిడ్డని చేసి తన క్షేమం కోసం ఇంతగా ఆలోచించిన మిమ్మల్ని ఊరందరూ దేవుడు అనడంలో తప్పు లేదండి. పెద్ద నాన్న అనే మాటలో నాన్న ఉన్నప్పుడు ఆద్య నా బిడ్డ కాకుండా ఎలా పోతుంది జానకి? దానికి ఏ ప్రమాదం రాకూడదని హోమాలు యాగాలు చేస్తున్నారు. ఆద్య బ్రతికి బాగుంటే శ్రీను బావని నాకు దక్కనిస్తుందా? ఈ హోమం అసలు జరగకుండా చూడాలి.
ఇందాక ఇక్కడే ఉండాలి కదా, ఇంతలో ఎక్కడ పడిపోయిందబ్బా? ఎందుకు తోసావు? నా జుంకా కింద పడింది, అది నువ్వు తొక్కేస్తే. చారు ఆగు. ఏంటి? నువ్విప్పుడు తోస్తుంది చూస్తే ఆ రోజు గుడిలో నన్ను మంటల్లోకి తోయడం గుర్తొచ్చింది. గుర్తొస్తే? ఆ రోజు కూడా ఇప్పుడు నువ్వు తోసినట్టుగానే అనిపించింది. ఇది మరీ బాగుంది. ఎవరో తోస్తే నేను తోసినట్లు అనిపిస్తుందా? ఆయన తొయ్యడం కూడా ఒకేలా ఉంటుందా ఏంటి? చారు, నీ చేతులు చూపించు. ఎందుకు? చూపించు. చేతికి గాయమేంటి? ఎప్పుడు కాలింది? ఇది దేవుడికి హారతిస్తుంటే కాలింది. హారతిస్తే చేతుల మీద కర్పూరం పెట్టుకున్నట్టు ఇలా కాలుతుందా? నిజం చెప్పు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగానే హారతిస్తుంటే కాలింది. హారతిస్తుంటే కాలిందిలా లేదది. ఎందుకు కాలదు? ఇప్పుడు నా కర్మ కాలట్లేదా? అలాగే చెయ్యి కాలింది. అన్నిటికీ అనుమానిస్తే ఎలా? చారు, అదే స్పర్శ అదే విధంగా తోసింది. నాకు తెలీదు అంటుంది. పైగా చెయ్యి కూడా కాలుంది. అంటే ఆ రోజు నన్ను తోసేసింది చారునే. నాది అనుమానమా లేకపోతే అదే నిజమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.